ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో సార్, మన న్యూ ప్రాజెక్ట్కి పాపికొండల టూరిజం దగ్గర మనకు ఒక ల్యాండ్ ఉంది కదా, దాన్ని చూడడానికి మీరు వెళ్తున్నారు కదా, దానికి అన్ని ఏర్పాట్లు చేశాను సార్. ఓకే, గుడ్. ఓకే సార్. నానమ్మ, మన న్యూ ప్రాజెక్ట్ కోసం సైట్ విజిటింగ్కి వెళ్తున్నాను. సరే బామ్మా, ఆ ప్రాజెక్ట్ విషయాలు నేను చూసుకుంటాను కదా. నానమ్మ, నేను మళ్ళీ చెప్పను, ప్రాజెక్ట్ విషయాల్లో ఎవరిని ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పు. అది కాదు బామ్మా. పని నువ్వు ఆగు. వాడు వెళ్ళేది సైట్ విజిటింగ్కే కదా, ఇంకా ప్లానింగ్, కన్స్ట్రక్షన్ ఇలా చాలా పనులున్నాయి కదా. మీరిద్దరూ ఇలా గొడవ పడొద్దు. వాడిని వెళ్ళి రానివ్వండి, తర్వాత మాట్లాడదాం. గాయత్రి, వెళ్ళి బట్టలు సర్దు. అలాగే నీ బట్టలు కూడా సర్దుకో. ఇద్దరం వెళ్తున్నాం. అదేంటనంద్, గాయత్రిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అసలే తను వట్టి మనిషి కూడా కాదు. ప్రెగ్నెంట్తో ఉన్న గాయత్రిని అలా ప్రయాణం చేయించడం ప్రమాదం నాన్న. మామ్, గాయత్రికి నేను తోడుగా లేకపోతేనే ప్రమాదం. ఆ రోజు చూసావుగా ఏం జరిగిందో. మెట్ల మీద నుంచి పడబోయింది. సమయానికి నేను వచ్చాను కాబట్టి కాపాడుకోగలిగాను. అదేదో అనుకోకుండా జరిగిందిరా, దానికే అంత దూరం ప్రయాణం చేయడం ఏంటి? నానమ్మ, అది అనుకోకుండా జరిగిందో లేకపోతే ఎవరైనా కావాలని చేశారో. అర్థమైందిలే. నీ భార్య దగ్గినా తుమ్మినా కూడా దానికి కారణం మేమే అనేసి ఇండైరెక్ట్ గా చెప్తున్నావు, అంతే కదా? చూడు రుసి, నేను మీరు కారణం అని చెప్పలేదు. అయినా గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటావు ఎందుకు? అంత భుజాలు తడుముకోవాల్సిన అవసరం మాకు లేదు బామ్మా. వాడితో పాటు వాడి భార్యను కూడా వెళ్ళమని చెప్పు. ఆవిడ ఇక్కడే ఉంటే ఆవిడ గారికి దోమ కుట్టినా సరే దానికి కారణం మేమే అని నిందలేస్తాడు. కరెక్ట్ గా చెప్పేవరా పని. అత్తయ్య, ఈ నిందలు మోయడం ఆ మహాతల్లి త్రిపురతోనే అయిపోయిందనుకున్నాం. ఇదిగో ఈ అనంత్ కూడా అదే పనిలో ఉన్నాడని మాకిప్పుడు అర్థమవుతోంది. నాయనా అనంతు, నువ్వు మాకు మంచి గుణపాఠాలే చెప్తున్నావు. అది కాదు వాసుకి, ఎప్పుడూ లేంత నువ్వేంటి ఎలా మాట్లాడుతున్నావు? ఎప్పుడూ లేంది వాడి ప్రవర్తన ఎందుకిలా ఉందో మీకు అర్థం కావటం లేదా వదినా? మీరు ఎలాగైనా అనుకోండి. గాయత్రి, పద. ఒరే భూషణం, అన్నయ్య లేడనే బాధతో వాడేదేదో మాట్లాడుతున్నాడు. కాస్త ఓపిగ్గా ఉండండిరా. నేను వాడికి సరి చెప్తాను కదా. ఓపిగ్గా ఉండాల్సిన అవసరం మాకేం లేదు బామ్మగారు. మీ మీద గౌరవంతోనే మేము నోళ్లు మూసుకొని బతుకుతున్నాం. రాఫణి, ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? పెద్దావిడ దగ్గరేమో ఏ ఆధారం లేదు, నా దగ్గర నగలు కూడా లేవు. ఏం చెయ్యాలి? సుందరి, డబ్బులు ఇవ్వకపోతే మనల్ని ఇంట్లో ఉండనివ్వరా? అయినా ఆ బిగ్ లేడీకి కొంచెం కూడా జాలి లేదు. బిగ్ విలన్. బాలగారు, తప్పు, అలా మాట్లాడకూడదు. హాయ్, సుందరి, మా ప్రెసిడెంట్ వెర్రి బాబు వచ్చాడు.
రే ఎర్రబాబురా, నా పేరు ఎర్రబాబు, వెర్రి బాబు కాదు. అవును, ఎర్రరి బాబు. రండి కూర్చోండి. పర్లేదు. ఏటి అందరూ ఏదో కొంపలట్టుకు పోయినట్టు అలా దిగాలుగా నిలబడ్డారు? ఈ విషయం ఏంటో చెప్పండి. ఏం లేదు, మీ ఆయన్ని పనిలోకి తీసుకెళ్దామని వచ్చారు అంతే. ఎర్ర బాబు, అవ్వ ఆ బిగ్ లేడీ దాక్షాయణి దగ్గర అప్పు తీసుకుందంట. వడ్డీ 25,000 ఇమ్మన్నారు, లేకపోతే ఇల్లు ఖాళీ చేయిస్తామని చెప్తున్నారు. అది నాకు తెలుసురా, మీకు అవసరం ఉందనే ఇంటి దాకా వచ్చా. నీ నోటితో అడిగించాలనే ఇప్పటిదాకా ఆగా. అవునా, ఆ దాక్షాయని మీరనుకున్నంత మంచిదైతే కాదు. అనుకున్న గడువులోపు డబ్బులు ఇవ్వలేదనుకోండి, అన్నంత పని చేసేస్తుంది. సరేలే, మనము ఒక ఊరోళ్ళం. పొద్దున్న లేస్తే మొహాలు చూసుకుంటాం. ఏమంటావు? ఏమంటావు? అవునవును, నీ మొహం ఎవరు చూడకపోయినా నీ దగ్గర పనిచేస్తున్నాను కాబట్టి నేను రోజు చూడాలి కదా. ఈడు పెద్ద సెటైరే వేసాడు. సరేలే, జోకులు. గోదావరి నీళ్ళు అప్పుడే వంట పెట్టినట్టున్నాయి. ఈ డబ్బులు తీసుకెళ్ళి ఆ దాక్షాయని మొహం మీద కొట్టండి. కష్టం అన్నప్పుడు మనం సర్దుకోవాలి కదా. నేను నీ మనిషినే. అదే మీ మనిషిని అంటున్నాను.